3 ఇక్కడికి క్లియరా రైట్ నెక్స్ట్ చూడండి ఈ రెండింటికి ఎల్సిఎం చేయాలి సేమ్ మోడల్ కదా రైట్ ఇంతకుముందు చూడండి మనకు ఫ్రాక్షన్ లో లేదు ఫ్రాక్షన్ లో వచ్చినప్పుడు డినామినేటర్ వాల్యూతో మనకు పని లేదు న్యూమరేటర్ వాల్యూస్ కి ఎల్సిఎం అనుకుంటే ఎనఫ్ ఇంతకుముందు ఇక్కడ ఒక వాల్యూ ఉండేది ఇక్కడ ఒక వాల్యూ ఉండేది వాల్యూ ఉన్నప్పుడు వాల్యూస్ ని డైరెక్ట్ గా నువ్వు ఎల్సిఎం కట్టినావు కానీ ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు నేనేమంటున్నా అంటే డినామినేటర్ వాల్యూతో యూజ్ ఏం లేదు న్యూమరేటర్ వాల్యూస్ ఏమైతే ఉంటాయో ఆ నెంబర్స్ తీసుకొని ఎల్సిఎం చేయాలి అంటున్నా మరి న్యూమరేటర్ వాల్యూస్ ఏమున్నాయి ఇక్కడ 41 ఫ్రాక్షన్ లో ఏ ప్రాబ్లం వచ్చినా ఇంతే డినామినేటర్ గురించి అవసరం లేదు న్యూమరేటర్ వాల్యూస్ మాత్రమే ఎల్సిఎం చేయాలి మరి న్యూమరేటర్ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది మరి ఇక్కడ ఎంత ఉంది 40, 20 యొక్క ఎల్సిఎం ఎంత ఎట్లా చెప్పారు హైయెస్ట్ నెంబర్ ఏంటిది లోయెస్ట్ నెంబర్ తో డివిజబుల్ అవుతుందా సో ఆన్సర్ ఎంత ఐ మీన్ ఎల్సిఎం ఎంత 40 సో ఎల్సిఎం ఎంత 40 నెక్స్ట్ ప్రాసెస్ లో ఏం చేశారు మీరు నెక్స్ట్ ప్రాసెస్ లో ఏం చేశారు ఈ నెంబర్ బై ఈ నెంబర్ వేసారు ఈ నెంబర్ బై ఈ నెంబర్ వేసారు చేయలే చేసారు కదా చూడండి ఇక 40 బై ఎంత ఇక్కడ ఉన్న నెంబర్ అంటే 40/3 నెక్స్ట్ 40/20/3 అదే కదా మీరు ఇంతకు ముందు కూడా చేసింది ఓకేనా 40 క్యాన్సల్ అయిపోయింది నెక్స్ట్ ఇక 20 తో ఎన్ని టైమ్స్ క్యాన్సల్ అయిపోయింది 2 టైమ్స్ క్యాన్సల్ అయిపోయింది ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ 40 క్యాన్సల్ అయిపోయింది అంటే 1 ఉంటుంది 1/1/3 ఉంది ఓవరాల్ గా 1/1/3 డినామినేటర్ లో 1/3 ఉంది పైకి పోతే రివర్స్ అవుతుంది కదా అంటే ఎంత అవుతుంది 3 అవుతుంది ఐ మీన్ 3/3 అంటే 3 అన్నట్టే కదా సో అంటే ఓవరాల్ గా ఇక్కడ ఎంత వచ్చింది 3 వచ్చింది నెక్స్ట్ సేమ్ ఇక్కడ చూడండి మళ్ళీ 20 క్యాన్సల్ 21 22 అంటే ఇక్కడ ఎంత ఉంది చూడండి ఓవరాల్ గా 2/1/3 ఉంది ఓకేనా ఈ ఫ్రాక్షన్ పైకి పోయింది అనుకోండి రివర్స్ అవుతుంది కదా అంటే 2 into 3/1 అవుతుంది 2 into 3 అంటే 6 6/1 అంటే ఎంత 6 అన్నది 6 వచ్చింది ఇప్పుడు వర్క్ టుగెదర్ ఐ మీన్ పవన్ ప్లస్ రతన్ టోటల్ యూనిట్స్ ఎంత 40 కదా సో వర్క్ టుగెదర్ అన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు ఈ వాల్యూ యాడ్ చేస్తావు యాడ్ చేస్తే ఎంత అయింది ఇక్కడ 9 అయింది 40 ని 9 తో డివైడ్ చేస్తున్నాం 9 5 45 సారీ 9 4 ఎంత 36 ఇక్కడ ఎంత ఉంది మరి 40 ఉంది రిమైనింగ్ ఎంత వస్తుంది ఆ రిమైండర్ ఎక్కడ రాస్తాం మనం న్యూమరేటర్ లో రాస్తాం మనం దేంతో డివైడ్ చేస్తున్నాం 9 తోని ఓకేనా 4/9 డేస్ అనేది ఆన్సర్ ఆల్రెడీ ఇక్కడ వరకు ఇదంతా ప్రాసెస్ మీరు చేసే ప్రాసెస్ బట్ ఇక్కడ ఏం చేసుకున్నాం ఇది న్యూమరేటర్ మాత్రమే ఎల్సిఎం తీసుకున్నాం డినామినేటర్ తో పని లేదు మనకు మిగతా అంతా సేమ్ ప్రాసెస్ అయ్యి you